భారతదేశాన్ని దోచుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ సముద్రపు దొంగలొస్తే వారిని తన్ని తరిమేయకుండా ఆహ్వానించి సత్కారాలు చేసి దేశాన్ని తాకట్టు పెట్టిన దుర్మార్గులు ఎవరో తెలుసా? బానిస వలసపీడను బ్రిటిష్ వాడు వదిలేసినా దాన్ని ఇప్పటికీ కంటిన్యూ చేసేవాళ్ళు. 14వ శతాబ్దంలో ఇప్పుడు మీరు గొప్పగా చెప్పుకునే ఇంగ్లాండ్ ఎంత అనాగరికంగా ఉండేదో తెలుసా? తినడానికి తిండి లేక, చేయడానికి పని లేక ఒకరినొకరు చంపుకునేవాళ్ళు. చేతకాని అక్కడి రాజరిక ప్రభుత్వం అడుక్కునే పరిస్థితులలో ఉండేది. మన భరతఖండంలో వజ్రాలను వీధుల్లో పోసి అమ్ముతున్న ఆ కాలంలో అత్యంత ధనిక నాగరిక దేశంగా మన భారతదేశం ఉన్న కాలంలో ఇంగ్లాండ్ ఒక తిండికి గతిలేని రాజ్యం. 14వ శతాబ్దంలో బ్లాక్ డెత్ అనే అంటువ్యాధి ప్రపంచమంతటా విలయతాండవం చేసింది. ఇంగ్లాండ్ లోని సగం జనాభా ఈ వ్యాధి వల్ల మరణించారు. అక్కడ ప్రజలకి ప్రభుత్వం మీద నమ్మకం పోయింది. అపరిశుభ్రత, డబ్బు కోసం మనుషుల్ని చంపడం, దొంగతనాలు, దోపిడీలు వీళ్ళ ప్రధానమైన వృత్తి. వాటితో పాటు గొర్రెల పెంపకం కూడా వీళ్ళ